ఎక్స్క్యూజ్ మీ, అమరేంద్ర నాయుడు గారి ఆఫీస్ ఇదేనా అండి? ఇదేనండి. థ్యాంక్ యూ. మీరు ఇంటర్వ్యూకి వచ్చారా? అవునండి. మీరు ఇంటర్వ్యూకి వచ్చారంటే అర్థం మీరు మెంటల్ హాస్పిటల్ నుంచి అయినా వచ్చుంటారు, లేదా ఇంటర్వ్యూ అయ్యాక మెంటల్ తెలుసుకుంటాం. కానీ వీళ్ళు ఇంటర్వ్యూకి పిలిచి మనల్ని అడిగి తెలుసుకుంటారు. మనం చెప్పబోయే సమాధానాలకి, మనం చేయబోయే ఉద్యోగాలకి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎందుకండి చెప్పండి? ఇంటర్వ్యూలో కరెక్ట్గా సమాధానాలు చెప్పినా కూడా కొన్ని ఉద్యోగాలు పెళ్ళైన వాళ్ళని పక్కన పెట్టి పెళ్లి కాని వాళ్ళకే ఆ ఉద్యోగం ఇస్తారంట. మరికొన్ని ఉద్యోగాల్లో పెళ్లి కాని వాళ్ళని పక్కన పెట్టి పెళ్ళైన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారట. ఏ ఉద్యోగానికి పెళ్ళైన వాళ్ళు ఎలిజిబుల్లో, ఏ ఉద్యోగానికి పెళ్లి కాని వాళ్ళు ఎలిజిబుల్లో అది మాత్రం మనకు చెప్పరంట. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి ఇక్కడ బంపర్ ఆఫర్ ఇంకోటి ఉందండోయ్. ఇంకోట ఏంటది? ఇప్పుడు మీరు ఏదైనా ఆఫీస్కి అకౌంటెంట్ ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు ఏ ఉద్యోగం ఇస్తారు? అకౌంటెంట్ ఉద్యోగం ఇస్తారు. కానీ ఇక్కడ అకౌంటెంట్ ఉద్యోగం ఇస్తారని గ్యారంటీ లేదు. అకౌంటెంట్ ఉద్యోగం ఇవ్వచ్చు, ఆఫీస్ బాయ్ ఉద్యోగం ఇవ్వచ్చు, స్టోర్ కీపర్ ఉద్యోగం ఇవ్వచ్చు, కారు డ్రైవర్ ఉద్యోగం ఇవ్వచ్చు, తోటమాలి ఉద్యోగం ఇవ్వచ్చు, వంట మనిషి ఉద్యోగం ఇవ్వచ్చు, వాచ్మెన్ ఉద్యోగం ఇవ్వచ్చు, గన్ మ్యాన్ ఉద్యోగం ఇవ్వచ్చు. ఏ ఉద్యోగం ఇచ్చి మనల్ని చేయమన్నా చేయడానికి మనం సిద్ధపడాలంట. విచిత్రంగా ఉంది కదూ? ఈ ఉద్యోగాలకు ఇంకో ఫినిషింగ్ టచ్ ఉంది. ఫినిషింగ్ టచ్చా? ఏంటది? ఈ ఇంటర్వ్యూ గంటలోనూ అరగంటలోనూ పూర్తి కాదట, 2 రోజులు పడుతుందంట. 2 రోజులా? అవునండి, అక్షరాల 2 రోజులు. 2 రోజుల పాటు ఇంటర్వ్యూలు చేయడం అనేది నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు అర్థమైందా మెంటల్ హాస్పిటల్ రిఫరెన్స్ గురించి నేను ఎందుకు చెప్పాను? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళతారో తిరిగి ఇంటికి వెళతారో బాగా ఆలోచించుకోండి. పదరా.